చలి చలిగా ఉందిలా ఒయిలమ్మ గెల్లగంతల పెడుతుందిలా ఒయిలమ్మ పాట భలేగుందిగా. చలి చలిగా ఉందిలా ఒయిలమ్మ గిలగంతలు పెడుతుందిరా ఒయిలమ్మ గిలిగంతలు పెడుతున్నాడు గిలిగంతలు ఒయిలమ్మ చలి చలిగా ఉందిలా ఒయిలమ్మ గిలగంతలు పెడుతుందిరా ఒయిలమ్మ ఇవాళ మా పులేం చేస్తుందో ఏమో. చలి చలిగా ఉందిలో ఒయిలమ్మ అసలు ఇవాళ ఏం జరుగుద్దో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? మా బాబు గారు హోటల్ బత్తాల మీదకి వెళ్ళాడుగా, ఎడిపోయిండప్పా. ఇలా మా బాబు గారిని నెల జీతం అడగాలి, ఇంకో 10 రూపాయలు ఎక్కువ అడగాల. ఎత్తడు అమ్మో ఎత్తడు. మా బాబు గారు నా మాట అంటే లెక్క చేస్తాడు. కాదండి ఓ బాబు గారు ఎక్కడున్నారు బాబు గారు? అమ్మ మా బాబు గారు కనపట్టలేదుగా. గొప్ప దిచ్చావు నాకు అత్యం చేసుకుంటా ఓపులేసుకొని అమ్మగారు కూడా లేదు ఇక్కడ పక్కన. ఇప్పుడు ఏం చెయ్యాలా? బాబు గారు, ఓ బాబు గారు ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చేసాను బాబు గారు. ఏదన్నా ఆట ఆడుకుందాం రండి బాబు గారు, గోలికలు ఆడుకున్నాం రండి బాబు గారు. రిఫాలయ్య ఇక్కడ 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 ఎక్కడరా? ఇక్కడ చెట్టు మీద కూకున్నా, చెట్టు మీద ఓయ్ ఇక్కడ చెట్టు మీద ఉన్నట్టే అట్టెట్టు చూస్తావారా? నాకు కోపం వచ్చిందంటే నీ తలకాయ తీసి నేలకేసి కొడతా. ఎక్కడరా? ఇదిగో ఇక్కడ మంటలు వస్తున్నా చూడు, మంటలు వస్తున్నా. ఈ దొంగ సచ్చినోడికే అన్ని తెలుసు కానీ ఏం తెలియనట్టు భలే గుడ్లు పెట్టుకురించుకుంటా భలే చూస్తున్నా చూడు. ఎక్కడరా? అక్కడ యాప్ చెట్టు మీద చూడు, యాప్ చెట్టు మీద పైరా పైన చూడు, పైకి చూడరా, పైకి చూడా. ఇక్కడ ఇప్పుడు చూసిండు. అబ్బా ఇవాళ మా బాబు గారు చెట్టు మీద కూకుండుగా మా పూలంటే మాట్లాడమర్రా. ఏం చేస్తున్నారు బాబు గారు? అన్నం తింటున్నారా బాబు గారు? అన్నమే తింటాడు అది తింటాడు ఏదో గబక్క నోట్లు వేసుకుంటాడు, గబగ నవ్వుతుండ. తినండి బాబు గారు, తినండి. ఇవాళ అమ్మగారు కమ్మటి కూర చేసి ఉంటది. ఏం కూర చేసింది బాబు గారు? నాకు కొంచెం పెట్టండి బాబు గారు. ఒరే పాలయ్య, నాతో ఎక్సెక్కలు ఆడుతున్నావా? నాకు కోపం వచ్చిందంటే ఈ చలిమంట నీ మీదకి నడతా. దెబ్బకి కాలి మాడి మసిపోతుంది దొంగ సచ్చినోడా. లేకపోతే నేనేదో చలికి తట్టుకోలేక యాప్ చెట్టు మీద చలిమంట వేసుకుంటే అన్నం తింటున్నారా, ఏం కూర, నిమ్మ చానం అంటారు తెంగరోడా. నేనేం చేస్తానరా? ఇది అన్నవారా? మరి పాలయ్య ఎడగూకోనే చలిమంట కాగుతుంటే భలే సమ్మగుందిరా. నువ్వు కూడా పైకి వచ్చి ఎడగూకోరా, ఇద్దరం చలి కాసుకుంటా యాపకాయలు తిందాం. అవును బాబు గారు, ఇక్కడ కూకొని చలిగా అవుతుంటే భలే కమ్మగుందండి బాబు గారు, భలేగుందండి ఇక్కడ కూకుంటే. అసలు నుంచి వస్తుంటే ఊళ్ళో జనాలంతా పిట్టల్లాగా కనపడుతున్నారండి. అదిగో అక్కడ మల్లం పోతుంది, మల్లం అటు నుంచి అటు పోతుంది బాబు గారు. ఇటు నుంచి సాంబయ్య కూడా వస్తుండే. అదిగో ఓబులేసింట్లో వాళ్ళిద్దరు మొగుడి పిల్లలు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు బాబు గారు. అదిగో బాబు గారు ఓబులేసి వాళ్ళ పిల్లము ఏదో చీపురు కాడ తీసుకుని ఎమ్మడబడుతుంది బాబు గారు. ఓబులేసం ఎమురుకుతుండండి. ఓయ్ వాడికేం పోయే కాలం వచ్చిందిరా? పిల్లలతో గొడవ ఎందుకు పెట్టుకుంటురా? ఏమన్నా ఇంటి వెనక గొడవలు ఏమన్నా ఉన్నాయా ఏంది? ఆయన వీళ్ళ గొడవ మనకెందుకులే గానీ రేపాలు చలి రేటు పెరిగిపోయిందే. పోయినాడు కంటే ఈ ఏడు ఇంకా పెరిగిందరా. ఇంకొంచెం చలి పెరిగితే ఒంట్లో తోరంతా పెక్కపోయి బొక్కలు బయటకు వచ్చేటట్టున్నాయరా. ఇది నిజంగా చలినంటవా లేకపోతే జనాలకి ఏమైనా పోయే కాలం దగ్గరికి వచ్చి ఇట్లా చలి పెరిగిందంటవారా? ఒరే పాలయ్య, యువతల మడిచే ఎంతగానో మాట్లాడుతుంటే మిడిగుడ్లు వేసుకుని అటు ఇటు చూస్తారా? ఎవరింటి మీద నీ పాడుకొని పడిందా ఏందే? లేదు బాబు గారు, ఇందాక తమరు జనాలకి పోయే కాలం వచ్చింది అన్నారుగా, దాని గురించి ఆలోచిస్తాను బాబు గారు. అమ్మో అట్లాంటిది ఏమన్నా అయితే ఎట్ట బాబు గారు? మరి ఊళ్ళో ఎవరు లేకుండా మరి నేను ఒక్కడిని ఏం చేయాలి బాబు గారు? అమ్మో నేను ఒక్కడనే ఊళ్ళో ఉంటే నాకు భయం అవుతుంది బాబు గారు. రేపటి నుంచి నేను ఒక్కడిని నట్టు ఉండాలి బాబు గారు ఊళ్ళో. నా జీతం డబ్బులు ఇవ్వండి బాబు గారు.
రేపు పాలయ్యు మళ్ళీ ఎక్కలు చేస్తానువా. నాకు కోపం వచ్చిందంటే నీ తలకాయ మంటల్లో గుక్కుతా, దెబ్బకాయ ముఖం అంతా బొబ్బలెక్కి నువ్వే బాధపడతావు జేరు సచ్చినోడా. లేకపోతే లోకానికి పోయే కాలం వస్తే అందరూ మా తాత దగ్గరికి పోతారు గానీ నువ్వు ఒక్కడ వేట మిగులుతురా తెంగరోడా. ఈ భయం గల బల్లికంట భయం అవుతుందంట, ఈయనకంట నెల జీతం ఇయ్యాలంట. ఇస్తాలేరా, నీకు ఇచ్చే 50 రూపాయల్లో ఆ మధ్య పనిలోకి రానందుకు 30 రూపాయలు కత్తిరించానుగా. ఇక మిగిలిన 20 రూపాయల్లో ఇప్పుడు నువ్వు నన్ను అడిగినందుకు గాను 18 రూపాయలు కత్తిరిస్తున్నాను రా. మిగిలిన 2 రూపాయలు నా దగ్గర దాచి పెడతలేరా బుజ్జుకోండా. నా దగ్గర ఉంటే మీ ఇంట్లో ఉన్నట్టే అన్నమాట. మరి పాలేవు అట్ట ఇరుక్కొని కుక్కోపోతే కొంచెం దూరంగా కుక్కోవచ్చు కదా. మరి పాలయ్య చలిమంటలో కట్టిపుల్లు అయిపోయినట్టుంది గాని అవతల 2 మంటలు ఎరుసుకొచ్చి ఆ మంటలు లేరా. వందనాలు వందనాలు చలమ్మకు వందనాలు, యాపకాయలకు వందనాలు, చలిమంటకు వందనాలు, మా ఇంకా మయ్యెత్తుందో వందనాలు, ఈ ఉండేలు ఎక్కడుందో వందనాలు. ఇదిగోండి బాబు గారు కట్టి పొలలో మంట భలే మండుతుంది బాబు గారు. మండుతుందండి ఆ మంట, గబక్కన భలే మండుతుందండి. ఇక్కడ చెట్టు మీద కూర్చొని ఇక్కడ చలి మంట కాగుతుంటే భలేగుంది బాబు గారు. బాబా ఎచ్చక తగులుతుందండి, ఆ ముఖానికి కూడా తగులుతుంది, ఆ చేతులకు కూడా తగులుతుంది. ఓ బాబు గారు నాదో ప్రశ్న అండి, అసలు ఈ చలి మంటని ఎవరు కనిపెట్టారు బాబు గారు? ఇందులో పొలలేగానే మంట ఎందుకు వస్తుంది బాబు గారు? అంటే పొల లేకపోతే మంట రాదా బాబు గారు? అసలు పొలలేగానే అది బొగ్గమని మంట వస్తుంది, మనకు ఏడిశాక వస్తుంది. ఎట్ట వస్తుంది బాబు గారు ఇదంతా? అసలు ఇదంతా మాయ అంటారా బాబు గారు, నిజం అంటారండి? అమ్మమ్మ ఇది బెమ్మె బెమ్మె, ఇది బెమ్మె బెమ్మె బెమ్మె, అమ్మ బెమ్మక బెమ్మక బెమ్మక, నిజం నిజం అది. ఇదా ఈ కట్టి పుల్లనేమో మా తాత కనిపెట్టిండ్రా, ఈ చలిమంటనేమో మా ముత్తాత కనిపెట్టిండు. ఈ 2 కలిపి మా తాత ముత్తాతలు అన్నమాటరా. వీటికి నేనంటే ఎంత ఫేమరా, అందుకనే నాకు చలి పెట్టినప్పుడల్లా మా తాత ముత్తాత చలిమంట రూపంలో వచ్చి నాకు సమ్మగుడ్డడి చేస్తారన్నమాటరా. ఇట్లా కూకొని మంటల్లో ముఖాన్ని పెట్టాలన్నమాట. అప్పుడు ఇందులో నుంచి కొత్త మంట ఏడు పుట్టుద్ది అన్నమాటరా. నువ్వు కూడా ఇందులో ముఖాన్ని పెట్టురా, అప్పుడు నీకు కూడా ఏడు తగులుద్ది అన్నమాట. అట్టాగే బాబు గారు, నేను కూడా మంటల్లో మొఖం పెడతా బాబు గారు, నాకు కూడా మంట వచ్చక తగులుతుంది బాబు గారు. ఇప్పుడు భలేగుంది బాబు గారు, ఈ బుజ్జికొండ భలే మండుతుందిగా. ఓ బాబు గారు, మీ నెత్తి మీద కొమ్మ దగ్గర ఏదో కాకుందండి, అది దాని కింద తెల్లగుంది, అది ఏమన్నా తమ్మరు నెత్తి మీద పడేసిద్దాం బాబు గారు. ఏయ్ కాకే, నీకెంత ధైర్యం మా బాబు గారి మీద కూకోవడానికి? ఆయన సంగతి నీకు తెలీదు. ఆయన ఎవరనుకున్నావా? పులుల్ని చెవాలని ఒంటి చేత్తో మట్టి పెట్టిన మనగాడ్డా. ఓయ్ ఇంకా అడుగుకునేవా? పో పో కాకే ఎనిచి పో పో, నేను వస్తాను, నేను లేచి నీ సంగతి చెప్తా ఉండు. మా బాబు గారి మీద నువ్వు కూకుంటావా? వస్తాను నుండు. ఒరే దొంగ చచ్చినోడా, నువ్వెక్కడ దొరికినవరా నాకు? నేనేదో చలికి తట్టుకోలేక చెట్టు మీద చాలు మంట వేసుకుంటే మాయదారుడి ఎక్కడి నుంచో ఒత్తివే. వచ్చినోడి మంటల్లో మోకం పెట్టుకొని కూకోక నా మీద కాకుందంటివే, పెట్టుందంటివే, రెట్టేసుద్దంటివే. నీ మన్ను మశానమని అమాంతం నా మీద పడితే ఆ నిప్పులు చూడు నీ ముఖం మీద పడే, నా మొహం మీద పడే. అమ్మో మొహం అంతా మంట పెడుతుందిరా. నా ఉండేలు ఎడిపోయిందో ఏమో. వచ్చే ఎంకమ్మ ఈ ఆడనే తల్లా, ఈ మా ఇద్దరు దొంగ చచ్చినడు నా మీద నిప్పులు పడేసిండా, తొందరగా రావే తల్లా. అసలు నిన్ను ఎట్ట కాదురా, ఇవాళ నీకుందిలే, నిన్ను ఉరికిచ్చి కొడతారు ఇవాళ. ఈ కొరకాసు నీ నోట్లు కుక్కుతురా. ఆగరా ఆగరా ఆగరా, ఇవాళ నా చేతులు నీకుందిలేరా.